ఏంటి స్టార్ట్ చేశారా? ఇంకా ఏం స్టార్ట్ చేయలేదా? అంటే క్యాన్వాసింగ్ అనేది ఇంకా మేము స్టార్ట్ చేయలేదని చెప్పాలి మేడం. ఓకే. ఇప్పటి వరకు మాత్రం ప్రజలకి ప్రతి విషయంలోనే తోడుంటూ వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దగలం, వాళ్ళ బంగారు భవిష్యత్తు ఎలా వస్తుంది అనే దాని మీద మాత్రం పరిశోధన చేస్తున్నాం తప్ప ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంకా చేయట్లేదు మేడం. బత్తుల గారు, ఇంత నిజాయితీగా ఉంటే రాజకీయాల్లో రాణిస్తారంటారా? ఆ విధంగా ఆ వ్యవసాయం చేసినట్టుగానే మేము ఈ రాజకీయం కూడా చేస్తున్నాం. ప్రజలను ప్రేమిస్తున్నాం, అప్పుడు ప్రజలు మమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నారు. జెండా భుజాన్ని వేసుకుని నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నా వెనకాల 10,000 మంది సైన్యం నడిచి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారికే ఎగైనెస్ట్గా మీరు కంటెస్ట్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకేమనిపించట్లేదు మేడం, ఎందుకంటే జక్కంపూడి రాజా అనేవాడు నాకు టార్గెట్ కాదు మేడం. జక్కంపూడి రాజాకి అతని అభివృద్ధి ముఖ్యం, నాకు బలరామకృష్ణ అనేవాడికి మాత్రం ప్రజల అభివృద్ధి ముఖ్యం. మంచిగా మారు పేరు నీవన్నా బత్తుల బలరామకృష్ణన్న. మరి ఇప్పటికే మీ వైఫ్ వాళ్ళ సపోర్ట్ తోటి ఎంపీటీసీ అయ్యారని చెప్తా ఉంటారు. మరి ఆమెను కాదని చెప్పేసి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏంటి? మాకు చాలా విధాలుగా బెదిరింపులు వచ్చినాయి. ఓకే. జక్కంపూడి రాజా తమ్ముడు కూడా రాక్షసుడు మేడం. రాక్షసుడి యుద్ధంలో మాత్రం నేనే ఉండాలి. ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఎందుకంటే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? ఏంటి ఎలా? బొడ్డు పిలుపు బలరామకృష్ణ గెలుపు మేడం. 50 నుంచి 60,000 మధ్య ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి మేము పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సీట్ ఇవ్వబోతున్నాం మేడం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజానగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన విజన్ ఏంటి? ఈ రాజానగరం ప్రజల కోసం ఆయన ఏం చేయబోతున్నారు? రాజానగరం ఓటర్లు ఆయనకే ఎందుకు ఓటెయ్యాలి? అన్నీ ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి స్టార్ట్ చేశారా? ఇంకా ఏం స్టార్ట్ చేయలేదా? అంటే క్యాన్వాసింగ్ అనేది ఇంకా మేము స్టార్ట్ చేయలేదని చెప్పాలి మేడం. ఓకే. ఇప్పటి వరకు మాత్రం ప్రజలకి ప్రతి విషయంలోనే తోడుంటూ ప్రజల కష్టాలు ఏంటి, ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఓకే. ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏం సృష్టించాలి, అసలు రిసోర్సెస్కి మనం ఏమేమి తీసుకురావాలి ఇక్కడికి, అసలు రైతులకి ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి, ఓకే, మహిళలకి ఏం చేయాలి ఓకే అనే విధంగా మొత్తం అంతా కూడా పరిశోధన చేస్తున్నట్టుగా మేము చేస్తున్నాము. ప్రతి కష్టంలోనూ తోడు ఉంటున్నాం. ఫస్ట్ ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకుని వాళ్ళ భవిష్యత్తులో ఏం ప్రణాళిక చేయాలనే దానికి అన్నీ తయారు చేస్తున్నాం మేడం. దాని ప్రకారం ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కూడా 3 సార్లు టచ్ చేసి ఆ ఇంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి, ఆ వీధిలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ మండలంలో ఉన్న సమస్యలు ఏంటి, టోటల్గా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, దీనికి ఏం చేస్తే రెక్టిఫై అవుతాయి, ఏం చేస్తే అభివృద్ధి చేయగలము, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి మనం ఎలా బయటకు ఎక్కించి వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయగలము, వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దగలం, వాళ్ళ బంగారు భవిష్యత్తు ఎలా వస్తుంది అనే దాని మీద మాత్రం పరిశోధన చేస్తున్నాం తప్ప ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంకా చేయట్లేదు. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే. కోరుకొండ మండలం మేడం గాదరాడ విలేజ్కి సంబంధించి అక్కడ చెందినటువంటి బత్తుల బలరామకృష్ణ మేడం, ఎమ్మెల్యే స్థాయి వరకు ఎలా వచ్చారు? నిజానికి నా కుటుంబం కానీ నేను కానీ రాజకీయ నేపథ్యం కాదు మేడం. నేను ఒక రైతు బిడ్డని. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ స్కూల్లోకి వెళ్ళి చదువుకున్నాను. మా ఫాదర్కి ఒక 36 ఎకరాల పొలం ఉండేది. ఆయనకి ఎరువులు పురుగుల మందుల వ్యాపారం కూడా ఉండేది, కిరాణా వ్యాపారం ఉండేది. ఆయనకి తోడుగా ఉంటూ, అంటే మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే ఉదయం 5 గంటలకి పని మొదలుపెట్టి స్కూల్ టైంకి 1/2 అవర్ ముందు వరకు కూడా ఏదో పని చేయాలి. ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కూడా 4కి స్కూల్ అయిపోతే 4:15కి మళ్ళీ మా ఫాదర్ ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అది వ్యవసాయం అవ్వచ్చు, కిరాణా షాప్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మరి చదువుకునేది ఎప్పుడు? స్కూల్ టైంలో చదువుకోవాలి, నైట్ మళ్ళీ 9 తర్వాత చదువుకోవాలి. ఆ విధంగా ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. కష్టపడడం అనేది అలవాటు చేశారు. అందువల్ల పూర్తిగా రైతు కుటుంబ నేపథ్యం, గ్రామాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసు. ఆ తర్వాత నేను మధ్యలో చదువు ఆపేసి అసలు ఏదో ఉద్యోగం చేస్తే బాగుంటుందనే దాని మీద నా ప్రయాణం మొదలుపెట్టి ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అసలు ఏదో ఉద్యోగం కావాలనుకుంటే ఆ రోజుల్లో నాకేమనిపించిందంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కనిపించింది. 15 రోజుల సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసిన తర్వాత ఒక పెద్ద ఆయన ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ ఎండి నన్ను ఇంటర్వ్యూ చేశారు సరదాగా. ఆయన వచ్చేటప్పుడు అక్కడ నిలబెడతా చూసి కొన్ని విషయాలు అడిగారు. ఆయన అడిగిన తర్వాత మరి ఎందుకు వచ్చావు, నీకు అంత బాగానే ఉంది కదా. లేదు సార్, నా కాళ్ళ మీద నాకు నిలబడాలనిపించింది, మా ఫాదర్ ఇచ్చిన దానికంటే కూడా
దానికోసం వచ్చాను. కానీ ఈ ఉద్యోగం అంతగా కంఫర్ట్ అనిపించట్లేదు అంటే వెంటనే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని పిలిచి ఆయన ఈయనకి మంచి జాబ్ ఏదైనా ఇవ్వండి మీకు పనికి వస్తాడని చెప్పారు. లేదా మాకు ఇచ్చేయండి నేను మా కంపెనీలో వేసుకుంటానంటే అప్పుడు మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది మా కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ అసలు. ఖచ్చితంగా వారికి రుణపడి ఉంటాను మేడం. ఈరోజు తర్వాత మేనేజర్ ఇచ్చారు, తర్వాత ఒక బ్రాంచ్ మేనేజర్గా కూడా నాకు ఇచ్చారు. అందులో ఆ యొక్క వర్క్ ఎలా ఉంటుందనంటే జీతాలు ఇవ్వడం, అదేవిధంగా బిల్లులు కలెక్ట్ చేసుకోవడం, బిల్లులు రేజ్ చేసుకోవడం, పిఎఫ్, ఈఎస్ఐ, ఆ టైంలో సర్వీస్ ట్యాక్స్ ఇలాంటివన్నీ ఉంది. నేను అన్ని వర్కులు నేను స్వతహాగా నేర్చేసుకున్నాను. నేను అంటే ఒక జనరల్గా ఒక పిఎఫ్ వర్క్ చేయాలంటే తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాడు కావాలి. కానీ వాళ్ళ దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ నేనే సంపాదించుకుంటాను. ఈ ఓన్గా నాలెడ్జ్ సంపాదించడం వల్ల అన్ని వర్కులు నేనే అయిపోయి అన్నీ నేనే చేసుకున్నాను. ఇదంతా చేసిన తర్వాత 99లో నేను ఇదే బిజినెస్ నేను ఎందుకు పెట్టకూడదని చెప్పేసి సొంతంగా అక్కడ రిజైన్ చేసి వచ్చి పెట్టుకున్నాను. అదే ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ అని పెట్టుకున్నాను. సో అది స్టార్టింగ్ మనకి ఏదో జీవనోపాధి వస్తే చాలు. ఇక్కడ 3750 రూపాయలు జీతం వస్తుంది. మనం కనీసం ఈ జీతాన్ని దాటి ఒక మిగతాది వేసుకుని ఒక 10,000 నెలకు సంపాదించగలిగితే బాగుంటుందని చెప్తే అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి బంగారం ఏదైతే ఉందో అది 50 ఏళ్ళకి తాకట్టు పెట్టి నాకు మా మేనమామల దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు ఆ రోజుని అప్పు తెచ్చుకుని అప్పుడు బిజినెస్ వ్యాపారం ప్రారంభిస్తే అది అంచెలంచెలుగా ఎదిగి ఇతర రాష్ట్రాల్లో కూడా మేము వ్యాపారం చేసుకునే విధంగా వెళ్ళింది. అది ప్రజల్లో నమ్మకం కలిగించాము. అదేవిధంగా వెండర్స్కి నమ్మకం కలిగించాము. ఇండస్ట్రీస్ వాళ్ళు అందరూ నమ్మకం కలిగారు. తర్వాత గవర్నమెంట్ కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టాం. గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా మేము నిజాయితీగా పనిచేయడం వల్ల బాగా సహకరించింది. ఈ మధ్యలో మాత్రం ఒక చిన్న ఎఫెక్ట్ మా మీద పడింది. ఒక ఫారెన్ కంపెనీకి మేము సర్వీస్ చేసాం. ఇక్కడ తాడేపల్లిగూడెంలో రోడ్ కాంట్రాక్ట్ 600 కోట్ల కాంట్రాక్ట్ ఒకటి ఉంటే నాకు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. సో కాంట్రాక్ట్ ఇస్తే ఏం చేశారంటే అందులో చాలా బాగా డబ్బులు కూడా మిగిలాయి మాకు, అన్నీ బాగుంది. కానీ వాళ్ళు మళ్ళీ వేరే దేశాల్లో కాంట్రాక్టులు తీసుకున్నారు. అందులో హెచ్ఆర్ మేనేజర్ ఏం చేశాడంటే మాకు విదేశాల్లో కూడా మనుషులు కావాలి, దాంట్లో మీరు పంపిస్తారా అని అడిగారు. సో అతను మధ్యలో ఫ్రాడ్ చేశాడు. ఫ్రాడ్ చేస్తే నా మీద కేసు అయింది. సో దాని మీద ఇమీడియట్గా మేము వాళ్ళకి ఈ వీసాలు అయ్యి కొంచెం ప్రాబ్లం అయితే కూడా ఆ డబ్బులు కూడా మేము ఇచ్చేసి కేసుని ఇమీడియట్గా 15 రోజుల లోపల ఆ కేసు అనేది లోక్ అదాలత్లో పెట్టి సెటిల్ చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు ఏదో రకరకాల రాద్దాంతం చేస్తున్నాయి. 15 రోజుల్లో నా ప్రాపర్టీ అంత అమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నటువంటి పరిస్థితి నాది. ఎందుకంటే నాకు బిడ్డలు ఉన్నారు, ఎదరవాడి బిడ్డలు అన్యాయం అయిపోకూడదు. నా బిడ్డలు నేను ఏ విధంగా కాపాడుకుంటానో వాళ్ళ బిడ్డలు కూడా అంతే ముఖ్యం కదా అని చెప్పేసి నేను చేశాను. మళ్ళీ వాళ్ళకి భర్తీ చేసేసరికి ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఆ విధంగా చూస్తే ఎక్కడ చూసినా నా నిజాయితీకి మెచ్చుకుని ఎక్కడైనా సరే బిజినెస్ ఇచ్చారు. నేను లాస్ట్ 15 ఇయర్స్లో ఒక్క కేసు కూడా నా మీద రాలేదు. ఆ కేసు మాత్రం 2007లో జరిగింది. నేను పుట్టిన దగ్గర నుంచి నా మీద పడిన ఎఫ్ఐఆర్ ఏకైక ఎఫ్ఐఆర్ అది ఒకటే. దాన్ని కూడా ఇమీడియట్గా లోక్ అదాలత్లో పెట్టి షెటిల్ చేసేసుకుని ఎవరి వాళ్ళకి చేసినటువంటి విషయం. ఈ నమ్మకమే ఈ యొక్క మనుషుల పట్ల ప్రేమ, మనుషులకు న్యాయం చేయాలి, మంచి చేయాలి, మన వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు, మన వల్ల ఎవరికి చెడు జరగకూడదు అనేది మాత్రం నినాదం పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను. అదే నన్ను కాపాడింది. ఈ రోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం ఫస్ట్ బత్తుల గారు టేక్ ఏ బౌ. ఎందుకు అంటే మీరు నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు నా మీద కేసు అయింది, అప్పుడు ఏం జరిగింది కూడా చెప్పారు. నార్మల్గా ఇంకో పర్సన్ మీ ప్లేస్లో ఉండింటే ఏం చెప్తారు తెలుసా అండి, నేను చాలా మంచిగా బిజినెస్ రన్ చేస్తున్నా, ఎదుటి వాళ్ళు చూడలేక నా మీద కేసుని క్రియేట్ చేశారు, దాన్నే పెట్టి నన్ను బదనాం చేశారు తప్పించి నాకు అసలు అందులో సంబంధమే లేదని చెప్పేవాళ్ళు. మీరు అలా చెప్పలేదు. నేను అలా చెప్పను మేడం. స్థల పురాణం అనేది నేను ఒక 54 దేవాలయాలు నిర్మించి ఎక్కడండి అన్ని కోరుకొండ మండలం గాదరాడండి నా ఊర్లోనే మా నియోజకవర్గం మా ఊరు. అందులో గోశాల ఉంది, పిరమిడ్ ఉంది. పిరమిడ్ కూడా ఉంది. పిరమిడ్ ఉంది. గోశాలలో కూడా 300 ఆవులు మెయింటెనెన్స్ చేస్తున్నాను. అవును మేడం. ఎలాంటి విరాళాలు తీసుకోను, టికెట్లు కానీ ఏముండవు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. కార్తీక మాసంలో అయితే రోజుకి 50,000 మంది కూడా వస్తారు. గోమాతలను దర్శించుకోవడానికి వస్తారండి వాళ్ళంతా. 54 గుళ్ళు ఉన్నాయి. టెంపుల్స్ కోసం గోవుల కోసం ఒకటే చోట ఉంటాయి. అన్ని ఒకే చోట మేడం, ఒకే ప్లేస్. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనం పెడతాను. నేను ఒక కళ్యాణ మండపం కట్టించాను, అది ఫ్రీ. అది ఎవరికి ఎలాంటి చార్జెస్ ఉండవు. ఎవరైనా అక్కడికి వచ్చి అంతే మ్యారేజ్లు చేసుకుంటారు, పుట్టినరోజులు చేసుకుంటారు, సరదా చేసుకుని వెళ్ళిపోతారు హ్యాపీగా. సో నేను ఈ విధంగా ఉంటాను. నేను ఈ యొక్క సమాజానికి సేవ ఏదో విధంగా చేయాలి, నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం నాకు చేయాలని చెప్పి ఉండేవాడిని. నేను ఈ రాజకీయాలు కూడా నాకు అంత ఇష్టం కాదు చిన్నప్పటి నుండి. మా గ్రామంలో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా వ్యాపారం బాగానే ఉంది, నేను బాగా సక్సెస్ అయ్యాను, బాగానే ఉన్నాను అనే దాన్ని ఉదాహరణ పెట్టుకున్నాను నేను. అందులో స్థల పురాణం అని చెప్పి అసలు గుళ్ళు ఎందుకు కట్టారనే దాంట్లో కూడా
నేను నిజాయితీగా అందులో రాసిన ఒక విషయం ఏంటంటే, గుళ్ళు 2013లో కట్టించాను నేను అది. ఈవేళ వీళ్ళందరూ రాజకీయం చేస్తున్నారు, నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను. నా చిన్నప్పుడు కళ్ళు తాగాను, నేను సారా తాగాను, బ్రాందీ తాగాను అనేది కూడా స్థల పురాణం బుక్లో నేను రాసి పెట్టాను. 1,00,000 బుక్కులు ఇచ్చాం ప్రజలకి. నా భార్య అది ఏమంటే కళ్ళు సారా బ్రాందీ తాగారనే విషయాన్ని మీరు అందులో ఎందుకు రాశారు, తీసేయండి అని అదే కదా, అసలు చెప్పి ఎవరికి తెలియదు కదా రిక్వెస్ట్ మీరు చేసింది. చెప్పకపోతే. నా చరిత్ర మర్చిపోయి చాలా కాలం అయింది, కానీ నేను ఒక్కటి పొరపాటుని కూడా ఇంకొకటి ప్రశ్నించడానికి ఉండదు. నా భార్యకి పెళ్ళంత మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను ప్యూర్ వెజిటేరియన్ని, నాకు లిక్కర్ కూడా నాకు అలవాట్లేదు. కానీ నేను 93, 94, 95 ఈ 3 ఏళ్లలో మాత్రం నాన్ వెజ్ తిన్నాను, ఫుల్గా కళ్ళు తాగాను, సారా తాగాను, అప్పుడప్పుడు బ్రాందీ కూడా తాగాను. నేను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేకపోతే మాని. ఎందుకంటే మళ్ళీ రేపు భవిష్యత్తులో నన్ను ప్రశ్నించకూడదు, నువ్వు బాధపడకూడదు, నా భర్త గతంలో మందు తాగాడు లేకపోతే ఇలా చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాను, మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాడు. కాదు, నేను వెళుతున్నానని చెప్తే నేను ఈ విషయాలు నిజంగా నాకు ఏ పెళ్లి సంబంధం వచ్చినా సరే ముందు చెప్పేసేవాళ్ళని అందరికీ. మీరు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. నా గత చరిత్ర గతంలో ఇలా చేశాను. ఎన్ని సంబంధాలు చూసారండి? 5-6 సంబంధాలు చూస్తే అయ్యి 5-6 వెళ్ళిపోయి ఉంటాయి. నేను ఎలా చెప్పేసేవాడిని, వీడేంటి ఎలా చెప్పేస్తున్నట్టు, రేపు భవిష్యత్తులో మడి తాగేస్తాడేమో అని చెప్పేసి భయపడే అంత. అందువల్ల నేను ఖచ్చితంగా ఇవన్నీ నిజాలని ఏదైతే ఉందో వాళ్ళకి ముందు చెప్పేస్తాను నేను. అలాగే నేను ఈ స్థల పురాణంలో కూడా 2007లో కేసు వచ్చింది, నేను ఇమీడియట్గా షెటిల్ చేసుకున్నాను అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళ రాజకీయం ఆ తర్వాత వచ్చే 2014 నుంచి కూడా అప్పుడప్పుడు వీళ్ళు జక్కంపూడి వాళ్ళు అన్ని పనులు చేయించుకునేవారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబం అంతానే 2019లో పూర్తి స్థాయితో నాతో ఎలక్షన్ చేయించుకున్నారు, నన్ను బాగా వాడుకున్నారు, నా ఇమేజ్ వాడుకున్నారు, నా డబ్బులు వాడుకున్నారు, అన్ని విధాలుగా నన్ను వాడుకుని కూడా ఇప్పుడు కొత్తగా ఆ కేసు ఎప్పుడో జరిగిన దాని గురించి మొదలు. కానీ నిజాలు ఏం జరిగినా తప్పు అవని మంచి అవని చేయడం అని ఏదైనా సరే నిర్భయంగా చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏం జరిగినా సరే నిజమే చెప్తాను నేను. సో దాంట్లో భాగంగానే నేను ఆ విషయాలన్నీ కూడా కేసు గురించి ప్రస్తావించాను. కాకపోతే ఈ కేసు గురించి పదే వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా నేను కేసు దాచిపెట్టేవాడిని అయితే 2013లో రాజకీయాలతో సంబంధం లేదు. ఈరోజు 2023 మొన్న జరిగిన సంవత్సరంలో నేను ఇందులోకి వచ్చాను నేను రాజకీయాల్లోకి. కానీ 10 ఏళ్ళకు ముందే నేను బుక్లో రాసి 1,00,000 బుక్కులు అందరి దగ్గర ఉన్నాయి. 1,00,000 బుక్కులు వెళ్ళినాయి బయటికి. అది సేల్ చేస్తారు ఫ్రీగా, ఎవరు అక్కడ స్థల పురాణం 12 రూపాయలు బుక్ ఖరీదు. ఇప్పుడు కూడా స్థల పురాణం బుక్కులు 50 ఏళ్ళ బుక్కులు ఇంకా అక్కడ ఉంటాయి. అక్కడ ఎందుకు కట్టారు గుడి అనేది. మరి అందులో నేను చేసిన తప్పులు ఎందుకు చేస్తాను, దాన్నే కళ్ళు తాగాడని ఒకసారి పోస్ట్ పెడతారంట. కళ్ళు తాగితే తప్పేంటి? మా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ ఇలా కళ్ళు తాగారని పోస్ట్ పెడుతున్నారు, కళ్ళు ఆరోగ్యాన్ని మంచిది కదా, కళ్ళు గీచేవాడికి కూడా మంచిది. ఇది బిజినెస్ కూడా జగన్ అమ్మే మందు కంటే కళ్ళు బెటర్, ఆ విషయం చెప్పు ప్రజలకు ముందు అని చెప్పారు ఆయన. కానీ బత్తుల గారు ఇంత నిజాయితీగా ఉంటే రాజకీయాల్లో రాణిస్తారంటారా? మేడం, ఈవేళ నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు రాజకీయం గురించి తెలియదు. కానీ నా నిజాయితీ, నేను చేస్తున్న మంచి పనులే ఇంత ప్రజాదరణ వచ్చి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేసే స్థాయికి రాష్ట్రంలో నేను వచ్చాను అని అంటే నిజమైన రాజకీయం. పొత్తుల విషయాన్ని కూడా విస్మరించి మరీ అనౌన్స్ చేశారు మీది అంటే ఆయనకి. కానీ ఇప్పుడు జన సైనికులు ఉన్నారు మేడం. నేను వచ్చేసరికి 22,000 ఓట్ బ్యాంక్ ఉండేది, ఇప్పుడు 60,000 అయింది. అది 38,000 మంది నన్ను నమ్మి, నేను ఇన్ఛార్జ్ కాకుండా ఒక జన సైనికుడిగా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి జాయినింగ్లు నా వెనకాల జాయిన్ అయిపోయారు జనాలు. 38,000 మందిని నేను జాయిన్ చేయగలిగాను పార్టీలో. ఆ రోజు కేవలం ఇన్ఛార్జి కూడా కాదు, నేను నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కాదు, నాకు ఎలాంటి పదవులు లేవు, కేవలం ఒక జన సైనికుడు. తోటి సైనికుడి దగ్గర 38,000 మంది జనాలు జాయిన్ అయ్యారంటే ఒక్కసారి జనాలు ఎలా ప్రేమించారో చూడండి. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాల్లో రాష్ట్రంలో నెంబర్ 1 నేను. 27,000 మందిని క్రియాశీలక సభ్యత్వాలు అసలు ఎవ్వరూ కూడా ఎక్కడ చేయలేరు. దానికి తోడు నా శ్రీమతి కూడా చాలా యాక్టివ్. ఆవిడకి పెళ్ళైన దగ్గర నుంచి 25 ఏళ్ళు బయటికి రాలేదు. ఎప్పుడు గుళ్ళో పూజ చేస్తుంది, ఇంట్లో వంట చేస్తుంది, 2 ఆవిడ పనులు, 3వ పని లేదు ఆవిడకి. అలాంటిది ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యామో ఒక్కరోజు వంట చేయలేదు, ఒకరోజు పూజ చేయలేదు ఆవిడ. ఒకటే పని, ఆవిడ పని అంతా ఇంకా ప్రజల్లో ఉండడమే. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల కష్టాలు ఏమున్నాయి, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కష్టాలు ఏమున్నాయి, అవసరమైతే వాళ్ళకి ఒక బియ్యం ప్యాకెట్ ఒక 5,000, 10,000 డబ్బులు ఇచ్చి వాళ్ళకి సాయం చేయడం, అవసరమైతే వీళ్ళకి ఏదైనా ఇమీడియట్గా వైద్యం చేయించాలంటే బాగా పేదవాళ్ళు అయితే దగ్గరుండి వైద్యం చేయించడం, ఎవరింట్లోనే మనుషులు చనిపోతే వాళ్ళ జీవనాధారం లేక ఇబ్బందులు పడుతుంటే ఓ 50,000, 1,00,000 రూపాయలు ఇచ్చి సాయం చేసి కూడా ఆవిడ సొంత ఆస్తినంతా కూడా ఆవిడ బాగా ఖర్చు పెట్టేసుకుంది. ఆవిడ తిరుగుతుంది. మా అమ్మాయిలు కూడా, మా అమ్మాయి ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, కాలేజీకి వెళ్ళడం మానేసి శుభ్రం ప్రజల్లో తిరగడం మొదలుపెట్టింది. ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ చేసాం, అత్తారింటికి వెళ్తాం మానేసి ఆ అమ్మాయి ఒక పక్కన తిరుగుతుంది. మా అల్లుడు మంచి స్థితిమంతుడు, ఒక్కడే కొడుకు ఆయనకి, వాళ్ళ ఫాదర్ని ఎదిరించి ఆయన కూడా తిరుగుతున్నారు. ప్రజలకు సేవ చేయడం ఒకటే. ఒక చిన్న పల్లెటూరులో ఒక బాగా పూర్వం వ్యవసాయం చేయాలంటే తల్లి, తండ్రి, పిల్లలు అందరూ వెళ్ళి వ్యవసాయం పని చేసుకునేవారు. వాళ్ళు అన్ని పనులు వాళ్ళే చేసేసుకునేవారు. ఆ విధంగా ఆ వ్యవసాయం చేసినట్టుగానే మేము ఈ రాజకీయం కూడా చేస్తున్నాం.
ప్రజలను ప్రేమిస్తున్నాం, అప్పుడు ప్రజలు మమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నారు. ప్రజల కష్టాల్లో మేము తోడుకుంటున్నాం. సో మాకు ఎలక్షన్లో వాళ్ళు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా మేము వచ్చిన తప్ప ఈ కుట్రలు, కుతంత్రాలు, ప్లాన్లు, లేకపోతే ఎవరికో ప్రలోభాలు, లేకపోతే ఎవరికో లిక్కరు, ఎవరికో పెట్రోల్ డబ్బులు, ఇవన్నీ జనసేన పార్టీలో అవసరం లేదు. కానీ ఇప్పుడు కూడా నేను పిలిస్తే రేపు మనం మీటింగ్ అని చెప్తే 20,000 మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు ఈ రోజు కూడా. అంటే ఇప్పుడు ఇంకా టీడీపీ కలిసింది కాబట్టి ఇంకా ఎక్కువ వస్తారు. జెండా భుజాన్ని వేసుకుని నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నా వెనకాల 10,000 మంది సైన్యం నడిచి వచ్చేస్తారు. సూపర్. ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా ఓ 4 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే నేను దిగేసి నడిచి వెళ్ళిపోతాను, భుజాన్ని జెండా వేసేసుకుని. వాళ్ళు నా వెనకాల వచ్చేస్తారు. వాళ్ళు 10,000 మంది ఖచ్చితంగా మినిమం ఉంటారనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఎవరికి డబ్బులు కానీ, పెట్రోల్ కానీ, మద్యం కానీ ఏముండదు, స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వాళ్ళకున్నది ఒకటే నమ్మకం మేడం. బలరామ కృష్ణ అనేవాడు వ్యాపారం చేసి సంపాదించుకున్నాడు. భార్యకి ఒక వాటా ఇచ్చాడు, కట్టుకున్న భార్య కాబట్టి. కడుపును పుట్టిన బిడ్డలకి చెరొక వాటా ఇచ్చాడు. ఇంకో వాటాను తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు. కానీ బలరామకృష్ణకి ఏం ఉంచుకోలేదు. కన్న బిడ్డలను ఎలా చూశాడో మనల్ని కూడా రేపు అలాగే చూస్తాడు. కాబట్టి బలరామకృష్ణకి మనం కానీ గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకం వచ్చిన తర్వాత ప్రజలు నా వెంట నడుస్తున్నారు మేడం. బలరామకృష్ణ గారిని బలంగా నమ్ముతున్నారు. బలంగా కాదు మేడం, ఊపిరి ఉన్నంత వరకు నమ్మే విధంగా ఫిక్స్ అయిపోయారు మేడం. రాజానగరం నియోజకవర్గ ప్రజలు కేవలం మంచితనం కోసం అభివృద్ధి చేస్తారన్న నమ్మకం. ఇప్పుడు చేస్తున్న సేవా కార్యక్రమం, ఒక గవర్నమెంట్ అంబులెన్స్ లేక మార్గ మధ్యలో చనిపోతున్న పేషెంట్లు చాలా మందిని చూశాను. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ మా నియోజకవర్గంలో అంబులెన్స్ సర్వీస్ లేక మనుషులు చచ్చిపోతున్నారు సార్, ఏం చేయమంటారు అని అంటే, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. సార్ నేను 4 అంబులెన్సులు పెడదాం అనుకున్నాను, పెట్టాను. ఉచిత అంబులెన్సులు పెడితే మేడం ఇప్పటి వరకు 8,000 మంది పేషెంట్లు తరలించారు. ఒక అంబులెన్స్లో అయితే ఒక బాబు కూడా పుట్టాడు మేడం. వాడి పేరు పవన్ కళ్యాణ్ మేడం. వాడి పేరే పవన్ కళ్యాణ్ గారు అంబులెన్స్ లో పుట్టాడు కదా, సీతారామల కొండేపూడి గ్రామంలో మేడం. వాడి పేరు పవన్ కళ్యాణ్. వాళ్ళే పెట్టుకున్నారు మేడం. సార్ దగ్గర తీసుకెళ్ళమన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. మనం ఒక రోజు తీసుకెళ్దాం అనుకున్నా, ఆ రోజు చాలా టైట్ గా ఉంది, సెక్యూరిటీ అంతా తీసుకెళ్లేదు. త్వరలో తీసుకెళ్తాం. అలాగే శ్రీరంగపట్నాన్ని ఒకే యాక్సిడెంట్లో చనిపోయారు మేడం. 8 మంది చనిపోయారు. వాళ్ళు ఆర్థికంగా తలో ₹1,00,000 ఇచ్చి మనం సాయం చేసి కుటుంబానికి, డబ్బుల కోసం కాదు మేడం, కేవలం ఆ కుటుంబానికి నిరాధారం అయిపోయింది. 8 మంది చనిపోయారు, 11 మందికి దెబ్బలు తగిలేసి మేడం. ఉచితంగా వైద్యం చేయించాను నేను మొత్తం. అంటే హెల్త్ పరంగా 24/7 అందుబాటులో ఉన్నా మేడం. ఇప్పుడే కాదు మేడం, నేను రాజకీయాల్లో లేను. కోవిడ్ వచ్చిన టైంలో కూడా అంటే నేను కావాలని రాజకీయాల్లోకి వస్తానని ఆ రోజు తెలియదు. 5,000 మందికి ప్రతిరోజు వంట చేసి 63 రోజుల పాటు భోజనాలు అన్నీ కూడా పెట్టాం. ఎక్కడ హోటల్ ఆర్డర్ ఇవ్వడం కాదు మేడం. ఆ రోజుల్లో నా భార్య, నా మరదళ్ళు, నా చెల్లెళ్ళు, అక్కలు, నా కుటుంబ సభ్యులు వంట చేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రదర్స్ అందరూ తీసుకెళ్ళి మొత్తం అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు మేడం. ఊర్లో కాదు, కేవలం ఈ పాదచారులు, హౌస్ కీపింగ్ వాళ్ళు, శానిటేషన్ వాళ్ళు, పోలీసు యంత్రాంగం, హెల్త్ డిపార్ట్మెంట్, లారీ డ్రైవర్లు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా రోజుకి 5,000 మంది చొప్పున 63 రోజులు భోజనం పెట్టండి. చుట్టుపక్కల గ్రామాల్లో కిరాణా అంతా కూడా అందరికీ కిరాణా కూరగాయలు అన్ని సప్లై చేశారు మేడం. ఈ ఏదైతే ఆయుర్వేద మందు ఉందో ఆనంద్ గారితో 1,50,000 మందికి నేను ఆయుర్వేద మందు డిస్ట్రిబ్యూట్ చేయగలిగాను మేడం. ఈవెన్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా, వాళ్ళకు కూడా అందరికీ కూడా ఆయుర్వేద మందు అందజేశాను మేడం. వాళ్ళ జైల్లో కూడా సన్మానం చేశాడు దానికోసం. అంటే సమాజం ఇక్కడ ఏమైపోతుంది, అలాంటి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అది ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, ఇక్కడ సమాజంలో ఉన్నప్పుడు మనుషులు సఫర్ అయిపోతున్నప్పుడు మన మానవత్వం చూపించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఇంక డబ్బుల కోసం దానికోసం చూడకూడదు. మీకు ఎదుటివాడు కష్టంలో ఉన్నాడు, సాయం చేసే అవకాశం నీకు వచ్చింది అని అంటే నీకు భగవంతుడు ఇచ్చిన వరం, నువ్వు వినియోగించుకో. ఎదుటివాడు సాయం చేసి నీ మానవత్వాన్ని చాటుకో అనే విధంగా దాన్ని నమ్మిన సిద్ధాంతం కాబట్టి ఖచ్చితంగా అది చేస్తూ ఉంటాను. అందుకు ప్రజలు నమ్ముతున్నారు మేడం. ఏ కష్టం వచ్చినా బలరామకృష్ణ మన తోడున్నాడు, మనోడు తోడున్నాడు రా. మన బలరామకృష్ణ మన రైతు కుటుంబం నుంచి వచ్చాడు, మన స్థానికుడు, మన పక్కవాడు, పిలిస్తే పలుకుతాడు, వాడికి మనకి పెద్ద దూరం ఏం లేదు, కూత వేటి దూరంలో ఉన్నాడు, యారాని పిలిచేవాడు, ఇంట్లోకి వెళ్ళి కంచంలో తినేయచ్చు మనం అనే విధంగా భావించారు. కాబట్టి ప్రజలందరూ నాతో ఉన్నారు మేడం. సూపర్. అసలు కానీ జక్కంపూడి రాజా గారి కాంపౌండ్లో నుంచి ఎందుకు బత్తుల గారు బయటికి రావాల్సి వచ్చింది? ఇందాక మీరే చెప్పారు, లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను చాలా వాళ్ళతోటే ఉన్నాను, వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టాను, నా శ్రమని ఖర్చు పెట్టాను, అన్నీ చేశాను అని చెప్పి. మరి అలాంటి పరిస్థితుల్లో అంత ఘనం ఉన్నటువంటి మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? మేడం నిజానికి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి. మీకు రాజకీయ జీవితాన్ని ఆయన ఇచ్చారా? అసలు నాకు తెలియదు, రామ్మోహన్ రావు గారు తెలియదు నాకు. మామూలుగా నాకు రామ్మోహన్ రావు గారు తెలుసు, నేను రాజకీయాల్లో లేనప్పుడు రామ్మోహన్ రావు గారికి ఒక మంచి పేరు ఉంది. చాలా కుటుంబాలు నేను కలిసినప్పుడు రామ్మోహన్ రావు గారు దేవుళ్ళు అంటాడు, ఈ సమాజానికి చాలా సేవలు చేశాడు, ఎవరి కష్టంలో ఉన్నా కానీ ఆయన తోడుగా ఉండేవాడు. ఆయన కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, చాలా మంచి చేశాడు ఈ సమాజానికి, మన ప్రాంతంలో కూడా చాలా చేశారు అనేది
చాలా మంది చెప్తుంటే విన్నాను మేడం. ఓకే. సో ఆయన మరణానంతరం ఆయన కొడుకు కానీ వాళ్ళ భార్యకి కానీ లేదా వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు పడి నరకాన్ని చూసి ఒక మంత్రి కొడుకు పేదరికంలోకి వచ్చేసాడు. కారులో డీజిల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు, కారు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు, కనీసం రెంట్ పే చేసుకోవడానికి ఇంటికి కూడా డబ్బులు లేని పరిస్థితికి వాళ్ళు కింద పడిపోయారు. సో ఇదంతా చూసాము. వాళ్ళందరిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అందులో భాగంగా నన్ను కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు. సార్ నేను రాజకీయాల్లో లేను, నాకు ఎందుకు వచ్చింది అని అంటే, లేదు మీరు సపోర్ట్ చేయండి చాలు, మీరు చేస్తే ఏదైనా అవుతుంది. పదే అడిగినప్పుడు నేను ఆలోచించాను, జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు 10 మందికి సేవ చేసినటువంటి తండ్రి, వాళ్ళ కొడుకు మంచి చేస్తాడు అనేది నమ్మి నేను బలంగా దిగాను మేడం వాళ్ళ కోసం. ప్రజలందరూ కూడా నాకులాగే నమ్మారు మేడం. పార్టీలకు అతీతంగా అతను ఓట్లు వేశారు. కేవలం వైసీపీ కోసం కాదు, అతని వ్యక్తిగతానికి ఓట్లు వేశారు. ఆ రోజున రామ్మోహన్ రావు గారి ముఖం చూసి ఓట్లు వేశారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలకి అందరిని పక్కన పెట్టేసి సొంత బామ్మర్దులు దించి సొంత బినామీలు దించి వ్యాపారాలు మొదలు పెట్టేశారు. అసలు ఎప్పుడు కొండలు అనేది ఎవడో టచ్ చేసిన పరిస్థితి లేదు. అలాంటి కొండలన్నీ దూచేయడం మొదలుపెట్టారు. చెరువులన్నీ కూడా 30-40 అడుగులు లోతు తవ్వేస్తే అది కూడా చాలా దారుణమైన దోపిడీకి గురైపోయింది. ఇసుక దోపిడీ, భూ కబ్జాలు మేడం. ఎవరైతే వారసులు కరెక్ట్గా లేరో, అది డిస్టర్బెన్స్లో ఉంది అని అంటే అలాంటి వాళ్ళది ఆస్తులు కబ్జాలు చేశాడు. ఈ విధంగా కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఎవరైనా ఏదైనా అడిగితే కొంతమంది యువతరికి ఏం చేశారంటే గంజాయి మత్తులోకి దించారు మేడం. కొంచెం గంజాయి సిగరెట్లు మొత్తం అలవాటు చేశారు వీళ్ళకి. కానీ ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే పోలీసులు ఊరుకుంటారా చూస్తూ? పోలీసులు పూర్తిగా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఏం చేస్తారు, అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం వైపు ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. గంజాయి అలవాటు చేసిన తర్వాత వాళ్ళు మధ్యలో ఇవ్వడం మానేశారు గంజాయి. వీళ్ళు గంజాయి కోసం డబ్బులు ఎలా వస్తాయని చెప్తే పేరెంట్స్ని అవకాశం ఉన్న వాళ్ళు ఆస్తులు అమ్ముకుని ఇచ్చారు. కానీ కొంతమందికి ఆ డబ్బులు దొరకకపోతే వీళ్ళ దొంగతనాలు బ్లేడ్ బ్యాచ్లుగా మారిపోయారు. బ్లేడ్ పెట్టి డబ్బులు దారి కాచి చీరాడు. నిన్న కూడా డాక్టర్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దారి కాసి డబ్బుల కోసం కారు ఆఫ్ చేసి కారు అద్దాలు పగలగొట్టి కూడా రాజమండ్రిలో మొత్తం చీరేశారు. అతన్ని 12,000 ఎంత డబ్బులు ఉంటే ఇచ్చేసిన తర్వాత వదిలేశారు. ఈ బ్లేడ్ బ్యాచ్ ఇలా తయారయ్యారు. ఇక్కడ క్రికెట్ బ్యాటింగ్ల వల్ల ఆస్తులన్నీ పోగొట్టేస్తున్నారు. సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు. వీళ్ళు న్యాచురల్గా వచ్చినటువంటి ఆస్తుల్ని పాడు చేసేస్తున్నారు. న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ పాడు చేస్తున్నారు. అదేవిధంగా మనుషులు పాడు చేస్తున్నారు ఆర్థికంగా. ఎందుకంటే అతను సొంత నియోజకవర్గం కాదు, మన సొంత ఇల్లు అనుకోండి. ఎక్కడైనా రిపేర్ వస్తే బాగు చేయించుకుంటాం, పెయింట్ పోతే పెయింట్ వేసుకుంటాం. కానీ అతనికి అద్దె ఇల్లు అక్కడ. ఏదో మన హోటల్ రూమ్కి వెళ్తే కాసేపు ముఖం గడుక్కుని మన పని చూసుకుని వచ్చేసినట్టుగా మన సొంత ఇంటి వెళ్తే మనం కాపాడుకోవాలి. కానీ అతను సొంత ఇల్లు కాదు కాబట్టి అతను ఎలా అయినా వాడేసుకోవచ్చు అన్నట్టుగా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా పాడు చేసేస్తున్నారు. ముఖ్యంగా నా దగ్గరకు వచ్చేసరికి మా గ్రామంలో 30 ఏళ్ళగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నా చిన్ననాటి నుంచి కూడా నేను చూస్తున్నాను. పక్క గ్రామం నుంచి వస్తే మాకు నీళ్లు, మా గ్రామంలో నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మా గ్రామాన్ని అంతా కూడా మంచినీళ్ళు అందిస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు అలా చెప్పాను. వాళ్ళ ఎలక్షన్ ముందే నేను చెప్పాను. ఆయన అడిగితే పలుసార్లు అడుగుతున్నా కానీ ఆయన పట్టించుకోలేదు. అప్పుడు నేనేం చేశానంటే నా సొంత డబ్బులు తెస్తాను, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వన్నాను. టెక్నికల్ సపోర్ట్ మీరు ఇవ్వండి, ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా ఇస్తే ఉన్నదంతా డబ్బులు నా డబ్బులతో వేసేస్తాను. లేదు మీరు అలా చేయకూడదు, ఆ డబ్బులు కావాలంటే మాకు ఇవ్వండి, ప్రభుత్వానికి ఇచ్చేయండి అని చెప్పాడు. సార్ అలా కాదు సార్, ఓ పని చేద్దాం, ఒక 3 కోట్ల రూపాయలు నేను సేకరిస్తాను, నా ఫ్రెండ్స్ నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి 3 కోట్లు మా గ్రామాన్ని డొనేట్ చేస్తాం, మేము దత్తత తీసుకుని పనిచేస్తాం సార్, మా గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేద్దాం సార్ అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, ఆ 3 కోట్లు తీసుకొచ్చి కలెక్టర్కి ఇవ్వండి, నియోజకవర్గం అంతా ఖర్చు పెడతారు, అంతే తప్ప మీ గ్రామం మీరు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లేదన్న. సార్ నా ఒక్క గ్రామాన్ని నేను దత్తత తీసుకోగలను తప్ప నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు తీసుకోలేను కాబట్టి నా ఒక్క గ్రామం నాకు అవకాశం ఇవ్వను. లేదు అలా అవ్వదు. సరే నాకు వీధి లైట్లు కావాలని చెప్పి ఇంకోసారి వెళ్ళి అడగడం అయింది. మా వీధి లైట్లు ఒక 60 స్తంభాలు ఉన్నాయి, అందులో ఒక 60 స్తంభాలు కావాలంటే ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ అని పెట్టారు ఆయన. ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ అని పెడితే ఒక 60 స్తంభాలు పడతాయి సార్ మాకు ఇవ్వండి అంటే, బడ్జెట్ లేదు, గ్రీవెన్స్ అనేది మామూలుగా అది ఫార్మల్గా పెడతాం తప్ప అసలు గ్రీవెన్స్లో స్తంభాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఇంకెందుకు సార్ ఈ గ్రీవెన్సెస్ ఎందుకు పెట్టారు అని అంటే, ఏం లేదని. అప్పుడు సొంత డబ్బులతో స్తంభాలు వేయించాను. సో అప్పుడు ఆయన చెప్పారు, మీరు సొంతంగా ఏది చేయడానికి వీలు లేదు అన్నారు. ఏది వీలు లేకపోవడం ఏంటి సార్, మంచి చేయడానికి మీరు అడ్డు ఏంటంటే, లేదు నా ద్వారా చేయాలి, ప్రభుత్వం ద్వారా చేయాలి, మీరు ఏం చేశారు సార్, ప్రభుత్వం అనేది సెకండరీ, ప్రభుత్వం మీరు సహకరిస్తే నేను చేస్తాను అని అంటే, లేదు మీ ఒక్క విలేజ్ చేయడం కాదు, ఏది ఉన్నా సరే మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మా గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయండి, అది నియోజకవర్గం అంతా వాడతారు. ఎన్నిసార్లు చెప్పినా ఏంటనే విషయం పరిశీలిస్తే అతనికి ఉన్నటువంటి సన్నిహితులు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు అడిగితే, ఇతను సొంతంగా పేరు తెచ్చేసుకుని రేపు పొద్దున మనకు ఎదురుగా ఇతను పోటీ చేసేటట్టున్నాడు. వైసీపీ తరపున రేపు నేను సెకండ్ అభ్యర్థిగా ఇతను పోటీ చేయడానికి రెడీ అయిపోతాడు నెక్స్ట్ ఎలక్షన్కి, కాబట్టి ఇతని ఎదగనివ్వకూడదని చెప్పి పలుమార్లు 10 మంది దగ్గర చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి ఎప్పుడైతే అతను చెప్పడం, నాకేమో ఈ విషయం తెలిసింది, ఆయన ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. నేను రాజకీయంగా స్టేజ్ మీద మాట్లాడలేదు, సపోర్ట్గా ఉన్నాను అంతే, నా గ్రామానికి మంచి చేయాలి.
మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు, మనమే అసలు మన ప్రాంతాన్ని మనమే ఎందుకు సేవ చేయకూడదనే విషయాన్ని నాలో బలంగా వచ్చినప్పుడు ఆలోచిస్తే అప్పుడు రాజకీయం కోసం వచ్చాను. ఆ విధంగా అలా మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అవును మేడం. ఆయన దగ్గర ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు, గతంలో ఎంపీ చేశాడు ఒక ఆయన, ఎమ్మెల్యే కూడా చేశాడు. ఆయన జక్కంపూడి రాజా కండు వేశాడు, ఆయన ఈరోజు కార్యకర్తగా మారిపోయాడు. పోయినసారి జనసేన పార్టీ తరఫున ఒక కంటెస్టెంట్ అయినటువంటి వాడు ఈవేళ ఆయన దగ్గర జాయిన్ అయ్యి కార్యకర్తగా మారిపోయాడు. అంటే జక్కంపూడి రాజా దగ్గర ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతారో జక్కంపూడి అనుచరులు ఎవరు కూడా ఎదగరు, ఉన్న స్థాయి నుంచి కిందకి పడిపోతారు. జక్కంపూడి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చారన్నారు కదా మేడం మీరు. జక్కంపూడి కాంపౌండ్ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా బయటకు వచ్చి అదే సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీలో జాయిన్ అయినాడు. ఈరోజు రాజానగరం నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న స్థానాన్ని తెచ్చుకున్నాడు అని అంటే జక్కంపూడిని వదిలేసిన వాడి వల్ల కూడా పై స్థాయికి వెళ్తాడు, జక్కంపూడితో వెళ్ళిన వాడల్లా ఉన్న స్థాయిని పోగొట్టుకుని దిగువ స్థాయికి వచ్చేస్తాడు అనే దానికి నేనే నిదర్శనం మేడం. మరి ఇప్పుడు మీరు నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్నటువంటి ఆ జక్కంపూడి రాజా గారికే అగైనెస్ట్ గా మీరు కంటెస్ట్ చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకేమనిపించట్లేదు మేడం. ఎందుకంటే జక్కంపూడి రాజా అనేవాడు నాకు టార్గెట్ కాదు మేడం. ఎందుకోసం టార్గెట్ కాదు అని అంటే జక్కంపూడి రాజాకి నాకు శత్రుత్వం ఏమీ లేదు మేడం, అలాగని మిత్రత్వం కూడా లేదు. కానీ నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా లక్ష్యం, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఏం చేయాలని ఆలోచించాలి. ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే మనం ఇండస్ట్రీస్ హబ్బును క్రియేట్ చేయాలి. ఇక్కడ గంజాయి హబ్బును తీసేసి ఇండస్ట్రీస్ హబ్బు పెడితే యువత అంతా కూడా సన్మార్గంలో నడుస్తుంది. ప్రతి వాడి కాళ్ళ మీద వాడు జీవిస్తాడనే దానికి చాలామంది ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడాను. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు మనం ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందేమని ఒక 7 దేశాల్లో పనిచేస్తున్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీల టీంతో మాట్లాడాను. వాళ్ళు 500 కోట్లతో ఇమీడియట్గా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా యువతను నేను ఒక మంచి సన్మార్గంలో తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాను. రైతులు గిట్టుబాటు ధర లేక చాలాసార్లు ఇబ్బంది పడిపోతున్నారు, కొనుగోలు సకాలంలో చేయడు. ఈ జక్కంపూడి రాజాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు అతనికి అక్కర్లేదు. ఎలక్షన్ ముందు వచ్చి 4 నెలల ముందు నుంచి మొదలు పెడతాడు, కానీ మిగతా కాలం అంతా కూడా అతని అభివృద్ధి కోసం చూసుకుంటాడు. జక్కంపూడి రాజాకి అతని అభివృద్ధి ముఖ్యం, నాకు బలరామకృష్ణ అనేవాడికి మాత్రం ప్రజల అభివృద్ధి ముఖ్యం. అందువల్ల రైతులు చిన్నప్పటి నుంచి, నా చిన్ననాటి నుంచి కూడా 49 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మేడం రైతులందరూ. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, సాగునీరు లేక, ఎరువులు పురుగుల మందు సకాలంలో ఇవ్వక, సక్రమంగా కొనుగోలు చేయక, గిట్టుబాటు ధరలు లేక, అసలు వీళ్ళ పండిన పంటను దాచుకోవడానికి ఏ విధమైన శీతల గిడ్డంగులు లేక వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు. అలాంటి ఇబ్బందుల నుంచి నా రైతులు నేను కాపాడుకోవాలి. కనీసం నా నియోజకవర్గంలో ప్రతి రైతు కూడా ఆనందాన్ని ఉండాలి, రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలంటే ఏం చేయాలనే నా దగ్గర ఒక మంచి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ద్వారా రైతులు కాపాడాలనుకుంటున్నాను. మహిళలు చూస్తే ఈ రోజుని ఈ యొక్క మీటింగుల పేరుతో వారానికి 2-3 మీటింగులు పిలిచి జనసమూహాన్ని అంతా కూడా బస్సులు పెట్టి తరలించి వాళ్ళు కనీసం మలమూత్ర విసర్జన ఎమర్జెన్సీ టైంలో కూడా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక 6-7 గంటల సేపు నిలబెట్టేసి ఉంచుతున్నారు. అక్కడ ఒక బాత్రూమ్ లేదు, ఏమీ లేదు. ఆడవాళ్ళు ఇందులో షుగర్ పేషెంట్లు ఉంటారు, డోక్రా మహిళలు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరినల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు మేడం? మన ఇంటి బిడ్డలను అయితే అలా వదిలేసుకోగలమా? కానీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి నిలబెట్టేస్తున్నారు. ప్రతి మీటింగ్కి కూడా వీళ్ళందరినీ రాకపోతే మీకు పథకాల్లో కట్ చేస్తాము, మీ పథకాల్లో పెనాల్టీలు వేస్తాము, లేదా పథకాలు నేను తీసేస్తామని బెదిరిస్తే స్కూల్ నుంచి వచ్చిన బిడ్డలను కూడా చూసుకోవడానికి ఉండట్లేదు మేడం. వాళ్ళు 2 గంటలకు మీటింగ్కి తీసుకెళ్తారు, రాత్రి 9 గంటలకు వదులుతారు. స్కూల్ నుంచి వచ్చిన బిడ్డలు ఏమైపోతారు మేడం? ఎవరు చూస్తారు? చిన్న పిల్లలు వస్తే పలపం ఈ పథకాలు పోతాయేమని చెప్పి భయంతో వెళ్తున్నారు ఈ మహిళలు. ఇలా వేధించేస్తున్నారు. మహిళలకు వేధింపులు లేని ప్రభుత్వం రావాలంటే బలరామకృష్ణ లాంటి వాడు గెలాలనేది ఒక గట్టి నిర్ణయంతో నేను ఉన్నాను. మహిళలందరినీ కూడా, నా అక్క చెల్లెములందరూ కూడా బాగుండాలనేది ఒక ప్రణాళికతో ఉన్నాను. రైతు బాగుండాలి, నాకు విద్యార్థులు బాగుండాలి. విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక మళ్ళీ మధ్యలో ఇబ్బందులు పడుతుంటే సొంత డబ్బులు కట్టిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వని అంటున్నారు, లేకపోతే ఎగ్జామ్స్కి అటెండ్ కానివ్వని అంటున్నారు. దాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు నా సొంత డబ్బులు ఇచ్చి కూడా నేను ఫీజులో కట్టించి తెచ్చుకున్న పరిస్థితి ఉంది. సో విద్యకి పెద్దపీట వేయాలి. వైద్యం మేడం, ఈవేళ మా రాజానగరం నియోజకవర్గంలో వైద్యం సకాలంలో సక్రమంగా అందక షుగర్ పేషెంట్లు అందరూ కాళ్ళు తీసేస్తున్నారు మేడం. మేము లెక్కేసుకుంటే 1263 మందికి కాళ్ళు తీసేసిన వాళ్ళు ఉన్నారు నా నియోజకవర్గంలో. గత 2 ఇయర్స్ నుంచి నేను క్యాలిక్యులేట్ చేస్తే కేవలం వైద్యం అందక. కనీసం వైద్యం అనేది అవేర్నెస్ లేదు, వాళ్ళకి వైద్యం అందట్లేదు. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మెడిసిన్స్ రోజు కొనుక్కోవాలని, నెలకు కొనుక్కోవాలంటే 2-3 వేలు అవుతుంది, కొనుక్కోవాలని పట్టించుకునేవాళ్ళు లేడు. అట్లీస్ట్ షుగర్ కోసమైనా మనం ఉచితంగా మెడిసిన్ ఇవ్వగలిగితే చక్కగా కొంతమంది అయినా బతుకుతారు. అలాగే చూస్తే పల్లెటూరులో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే ఈ డంపింగ్ యార్డ్లో సక్రమంగా లేక, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ రీసైక్లింగ్ సిస్టమ్ పెట్టింది. దాని ఎరువుని వర్మీ కంపోస్ట్గా మార్చేది, ఇక్కడ జరిగిన చెత్త అంతా తీసుకెళ్ళి వీళ్ళు దాన్ని వదిలేశారు.
అది వదిలేస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త అంతా పెరిగిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయి అవి తగలబెడితే వచ్చే స్మెల్ వల్ల క్యాన్సర్ బారిన పడిపోయి ఈవేళ రాష్ట్రంలో మనం ఎక్కడ చూసినా సరే షుగర్ కంటే కూడా క్యాన్సర్ పెరిగిపోయిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మా క్యాన్సర్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో మేము పరామర్శించిన పేషెంట్ వాళ్ళు ప్రతి గ్రామానికి ఎవరు చెప్పుకోవట్లేదు మేడం, నాకు క్యాన్సర్ ఉందంటే అవమానంగా భావించి చెప్పట్లేదు. కానీ ప్రతి గ్రామంలో 100 నుంచి 150 మంది క్యాన్సర్ పేషెంట్లు ఈవేళ ఉన్నారు. వాళ్ళు ఎలా రక్షించగలమని అంటే ముందు డంపింగ్ యార్డ్లో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలి. అది చేసిన రోజే ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య రాజానగరం నియోజకవర్గాన్ని చూడాలనుకుంటున్నాను, విద్యా రాజానగరం నియోజకవర్గాన్ని చూడాలనుకుంటున్నాను, వైద్యంలో మంచి రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను, ఉద్యోగ రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను, రైతు దేవుడైన రాజానగరం నియోజకవర్గాన్ని చూడాలనుకుంటున్నాను, ఆడవాళ్ళలో చిరునవ్వుతో సంతోషంగా ఉండే రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను, గంజాయి హబ్ని తీసేసి ఇండస్ట్రీస్ హబ్గా మార్చాలనుకుంటున్నాను నేను, క్రికెట్ బ్యాటింగ్లు తీసేసి ఐటీ హబ్ని తీసుకురావాలనుకుంటున్నాను నేను, బ్లేడ్ బ్యాచ్ని తీసేసి వాళ్ళకి మంచి ఎంప్లాయీస్గా మార్చాలనుకుంటున్నాను. అసలు రాజానగరం నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కూడా బెంగళూరు, చెన్నై ఎక్కడికో పంపించాలంటే మాది పూర్తిగా రైతు ఆధారిత ప్రాంతం, పూర్తిగా రైతు కుటుంబాలు. ఇంకా ఎక్కడికో ఆడపిల్లలు బయటకు వెళ్తే ఏమైపోతారని భయంతో ఉండిపోయి ఎవరు ఉద్యోగాలు పంపించట్లేదు. డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుకుంటే స్థానికంగా ఆడపిల్లకి ఇక్కడే ఉద్యోగం దొరకాలని చెప్పేసి నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. చాలామంది ఇక్కడ పేదలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు, చదువు లేని వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లు కానీ పని వాళ్ళు కానీ మిగిలిపోయారు మేడం. మా నియోజకవర్గంలో 4500 మంది అలా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉపాధి ఉద్యోగం కల్పిస్తే వీళ్ళందరి లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకోవడానికి ఉండట్లేదు, వాళ్ళు వృద్ధులైనటువంటి అత్తమామలు చూసుకోవడానికి ఉండట్లేదు. వీళ్ళందరూ పోయి అక్కడ జీవనోపాధికి వెళ్ళిపోతున్నారు. నాన్నకి ఒంట్లో బాగాలేదంటే నాన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే మా ఫ్రెండ్ని పంపిస్తున్నాను నీకు వైద్యం చేస్తాడని చెప్తున్నాడు. కానీ కొడుకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నాడు. ఇతను మంచం మీద చనిపోయిన తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు కూడా బయలుదేరి వచ్చి ఇతను అంత్యక్రియలు చేసి వెళ్తున్నాడు. ఎందుకు ఇన్ని కష్టాలు ఇక్కడ? పోనీ అక్కడ ఏదన్నా ఆడు పెద్ద ఉద్యోగం చేస్తాడా, పోనీ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి ఇక్కడ ఆస్తి కొనుక్కుంటాడు హ్యాపీగా అంటే వాడు కూడా అక్కడ సంపాదించుకుని 10 నుంచి 15,000. అలాంటి ఉద్యోగం కూడా ఇక్కడ దొరక్కపోవడం వల్ల ఇంత దురదృష్టకరాన్ని దీన్ని అదృష్టంగా మార్చాలనుకుంటున్నాను. ఎవడో హైదరాబాదో లేకపోతే బెంగళూరు, చెన్నై వెళ్ళి పనిచేసుకునే కంటే రాజానగరం నియోజకవర్గాన్ని ఉద్యోగ రాజానగరం నియోజకవర్గంగా మార్చాలనుకుంటున్నాను మేడం. సూపర్ అండి, అసలు మంచి విజన్ ఉంది మీకైతే. ఎందుకు రాజానగరం ప్రజలు బత్తుల బలరామకృష్ణ గారికే ఓటేయాలనే దానికి పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పారు మీరు. సూపర్. అసలు మరి ఇప్పటికే మీ వైఫ్ వాళ్ళ సపోర్ట్ తోటి ఎంపీటీసీ అయ్యారని చెప్తా ఉంటారు, మరి ఆమెను కాదని చెప్పేసి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏంటి? జక్కంపూడి రాజా తమ్ముడు కూడా రాక్షసుడు మేడం. అంటే మాకు చాలా విధాలుగా బెదిరింపులు వచ్చినాయి. అంటే మేము కంటెస్టెంట్గా ఉండకూడదని చెప్పి మేము డ్రాప్ అవ్వాలని చాలా ఒత్తిళ్లు చేశారు. అది వాళ్ళకేం సంబంధం, వాళ్ళ పార్టీ కాదు కదా. నేను కంటెస్టెంట్ అయితే వాళ్ళు ఓడిపోతారని తెలుసు మేడం. ఫస్ట్ వాళ్ళు వేసిన ఎత్తే ఏంటంటే ఫస్ట్ టీడీపీకి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. టీడీపీకి వస్తే ఈ జన సైనికులందరూ కూడా రివర్స్ అయిపోతారు, జన సైనికులు రివర్స్ అయిపోతే ఇంకా ఆ విధంగా కూడా సీటు ఓడిపోద్దని చెప్పేసి ఫస్ట్ ప్రయత్నం చేశారు. రెండో ప్రయత్నంగా నా మీద బురద జల్లడానికి చాలా ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు 1-3 సార్లు ఎంక్వైరీ చేసుకున్న నా కోసం ఇక్కడ అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే దాన్ని చూస్తే దాన్ని కూడా పరిగణనలో తీసుకున్నారు. సర్వేలు చేయించారు, అన్నీ చేయించిన తర్వాత నాకు అప్పగించారు. కానీ నా వైఫ్ అనే దానికి నాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ సడన్గా ఎక్కడైనా ఏదైనా సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో వెళ్ళాలంటే తను మొన్నటి వరకు గృహిణిగా ఉంది, బయట ప్రపంచం తక్కువ తెలుసు, కష్టపడడానికి, ప్రేమ చూపించడానికి, అభిమానం చూపించడానికి, ఎవరి కష్టాల్లో ఉన్న తోడుగా ఉండడానికి, ఓదార్చడానికి, దగ్గరుండి వైద్యం చేయడానికి తను చాలా ఉపయోగపడుతుంది. కానీ రాక్షసుడి యుద్ధంలో మాత్రం నేనే ఉండాలి. రేపు ఏదైనా సడన్గా వీళ్ళు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత కూడా రకరకాల ఇబ్బందులు చేస్తారు. ఒక ఆడపిల్లగా ఆవిడ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడుతుందని చెప్పి కొంచెం ఆగాం. కానీ ఇంకా ఇప్పుడు కూడా చిన్న పరిస్థితుల్లో కూడా అవసరమైతే ఆవిడని కూడా పెట్టే అవకాశం కూడా ఉంది మేడం. కాదు, ఇంత రాక్షసులు అంటున్నారు, మరి ఒకప్పుడు ఒకనొక టైంలో మీ అమ్మాయిని గణేష్ గారికి ఇవ్వాలి అని అనుకున్నారంట, అప్పుడు తెలీదా మరి? మేడం ఇక్కడ విషయం ఎలా ఉంటుందనంటే నేను రాజకీయాల్లో లేను. ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్రాండ్ చూశాను, కానీ వీళ్ళ పండిత పుత్ర పరమ సుంటరా అన్న దానికి ఈ జక్కంపూడి రాజా గణేష్ నిదర్శనమైన విషయం నేను గ్రహించిన తర్వాత ఆగాను. మళ్ళీ ఇవన్నీ అసలు ఇవ్వడం అంటే పెద్దలందరూ కలిసి నన్ను చాలా ప్రెజర్ ఇచ్చారు మధ్యలో. ఓకే, గణేష్కి మీ అమ్మాయిని చేస్తే మీకు అబ్బాయిలు లేరు కదా, కొడుకైనా అల్లుడైనా అతనే ఉంటాడు, స్థానికంగా ఉంటాడు, మీరు కట్టించిన గుళ్ళు గోపురాలు వాటిని కూడా
నడుస్తూ ఉంటాయి, మీ తర్వాత జనరేషన్లో కూడానే హ్యాపీగా వాళ్ళు చూస్తారని 10 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చేసరికి సరేలేకపోతే చూద్దాంలే అయితేనని చెప్పేసి అని అనుకున్నాము. కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాల తర్వాత ఇంకా అతనుకి వేరే లైన్లో ఉన్నారు, మేము కూడా వేరే చూసుకున్నాం. మా అమ్మాయికి మేము పెళ్లి చేసుకున్నాం, వాళ్ళ అబ్బాయికి వాళ్ళు చేసుకున్నారు. దీంట్లో పెద్ద ఇష్యూస్ ఏమి లేవు. జనరల్గా పెద్దల ప్రపోజల్ తీసుకొచ్చారు తప్ప ఇది పూర్తి స్థాయిలో వెళ్ళిన విషయం కాదు. సో గణేష్ కూడా వ్యక్తిగతంగా నాకేమీ శత్రువు ఏం కాదు. మరి ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఎలాగో వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే రాజా గారు అందులో ఉన్నారు కాబట్టి మీరు పోరు అందులోకి. కాకుండా కూడా చాలా పార్టీస్ ఉన్నాయి, అయినప్పటికీ మీరు జనసేననే ఎందుకు ఎంచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిలో మీకు అంతగా ఆకర్షితమైనటువంటి విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గురించి ఆలోచిస్తే మేడం, ఆయన మహాభక్తుడు, ఆయన అమ్మవారు ఉపాసన చేస్తారు. ఓకే, దాని మీద ఒకటి బాగా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక నేను కైలాస మానసరోవరం దగ్గరే అన్ని నేను వీళ్ళమ్మ రాసేసి వెళ్ళిపోయి నెల రోజులు ఉండిపోయాను మేడం. మౌంట్ కైలాస్ దగ్గర ఎవరు 1 or 2 days ఉండడానికి ఇబ్బంది పడతారు, కానీ నేను 30 days ఉండిపోయాను ఇక్కడ. ఎందుకండి? అంటే అసలు ఏం జరుగుతుంది అంటే నేను ఎప్పుడు వైరాగ్యంతో ఉండేవాడు మేడం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనిపించింది. కానీ అంటే నేను సంపాదించిన ఆస్తిని కూడా 4 భాగాలు చేసేసి కట్టుకున్న భార్య, ఏ అమ్మకో పుట్టిన బిడ్డ నన్ను వచ్చి పెళ్లి చేసుకుని నాతో 25 ఏళ్ళు కాపురం చేసిందని ఒక వాటా ఇచ్చేసి, నాకు కడుపును పెట్టిన బిడ్డలు వాళ్ళకి సంబంధం లేకపోయినా ఈ లోకంలోకి నేను తీసుకొచ్చిన దేవుడు ఇస్తే కాబట్టి వాళ్ళకిద్దరికి చెరువటి ఇచ్చేసి, ఈ దేవాలయాలు గోశాలలో వీటికి కూడా ఒక వాటా ఇచ్చేసి నాకు అంటూ ఆస్తి లేకుండా నేను చేసుకుని ఇంకా ఆధ్యాత్మికంగా ఉండిపోవడానికి సన్యాసం తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాను మేడం. నా భార్యను కూడా ఒప్పించాను. శృంగేరిపీఠం భారతీయ తీర్థుల వారి దగ్గరకు కూడా వెళ్ళి అడిగాను నేను. వారు కూడా సన్యాసం ఇస్తాను కానీ 1 year వెయిట్ చేయమన్నారు. ఆయన 1 yearలో ఇది వారు అప్పుడు తర్వాత చెప్పారు. 1 year తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. ఏంటి అని అంటే, గురుగారు రాజకీయాల్లోకి వెళ్ళాలనిపిస్తుంది అన్నాను. నువ్వు వెళ్ళి రాజకీయాల్లోకి కొంతకాలం సేవ చేసిరా, అప్పుడు నువ్వు పోయేటప్పుడు మాత్రం సన్యాసిగా పోతావు, ఇది మాత్రం నీకు అమ్మవారి అనుగ్రహం అలా ఉంది. కానీ ఈ మధ్యలో మాత్రం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేసిరా. మరి ఆ రోజు రాసిన విల్లుని మార్చారా? అట్లానే ఉందా విల్లు? ఆ రోజు అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. నాకేం లేదు. మరి రేపు ఏదన్నా పబ్లిక్ అవసరం అవుతుంది, సపోజ్ మీరు ఏదైనా చేయాల్సి వస్తుంది, నా భార్య డొనేట్ చేస్తుంది, నా బిడ్డలు డొనేట్ చేస్తారు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎప్పుడైనా పార్టీకి ఏదైనా డొనేట్ చేయాలంటే వాళ్ళే చేశారు, నేనేం చేయలేదు. నాకు డబ్బులు అవసరం లేదు మేడం. నాకంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, నా భార్య దగ్గరికి వస్తే ఆవిడ పెట్టాలి, నా బిడ్డల దగ్గరికి వెళ్తే వాళ్ళు పెట్టాలి, గుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు పెట్టాలి భోజనం. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను మేడం. నాకంటూ కార్లు కావాలి, లేకపోతే ఏదో భవంతులు కావాలి. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా నాది కదా, నా భార్యది. ఇది రాసేసారు మీరు? రాయలేదు, కొనుక్కునేటప్పుడు ఆవిడే కొనుక్కుని ఆవిడే చేశారు. ఆధ్యాత్మిక ఆ భావనే మిమ్మల్ని పవన్ గారి వైపు నడిపించింది అనుకోవచ్చా? ఆధ్యాత్మిక భావన మేడం. రెండు ఏంటంటే మేడం, ప్రజలకు సేవ చేయాలన్న తప్పన ఉంది మేడం. ఆయన ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే, ఆయన తగ్గించుకునైనా సరే ప్రజలకి మంచి భవిష్యత్తుని ఏర్పరచాలన్న తప్పంతో ఉంటారు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర 100 కోట్లు పట్టుకెళ్ళి నేను 100 కోట్లు ఇస్తాను సీట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. అలాగే 500 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేస్తానన్న కానీ వాళ్ళకి సీట్ ఇవ్వరు మేడం ఆయన. అసలు బలరాం కృష్ణ అనేవాడు ఎలాంటి లాబింగ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లేదు మేడం. బలరాం కృష్ణ అనేవాడి దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా అంతగా లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సీట్ ఇచ్చారంటే వెనక ముందు ఆలోచించకండి. కేవలం మేము కష్టపడుతున్న దానికి, మేము ఆనెస్ట్గా ఉన్నాం అనేదానికి, భవిష్యత్తు ప్రణాళికల్లో కూడా ప్రజలకి సేవ చేస్తామనే నమ్మకంతోనే మాత్రం ఆయన మాకు సీట్ ఇచ్చారు తప్ప, అసలు మాకంటే కోటేశ్వర్లు తిరిగారు మేడం, ఎన్ఆర్ఐలు తిరిగారు ఆయన చుట్టూరు. ఒక్కొక్కళ్ళు 50 కోట్లు 25 కోట్లు వైట్ అసలు డబ్బులు చెక్కులు తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటే కూడా మీ డబ్బులు నాకు వద్దని చెప్పారు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం ప్రజలకి ఏ విధంగా సేవ చేయగలమనే దాని మీద ఆలోచిస్తారు. ఇలాంటి పార్టీ అయితేనే మనకు బాగుంటుంది. అంటే ఆయన పదవి కంటే కూడా ప్రజలకు సేవ చేయడం ఎలా అనే దానితో ఉంటారు. సో అలాంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి, మనం ఎమ్మెల్యే అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, మన పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు సేవ చేయడం ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వెళ్ళాను మేడం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేనే ఖర్చు పెట్టాను వాళ్ళకి ఆ టైంలో జక్కంపూడి రాజా గారికి. ఆ డబ్బులు తిరిగి ఇచ్చారా? ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఎవరు మేడం, మనం అడుగు. అయినా ఒకసారి ఎవరికైనా మనం దానం ఇస్తాం మేడం. మా పల్లెటూరు భాషలో ఒకటి ఉంటుంది మేడం, ఏంటది? వామిటింగ్ చేసుకున్నది రిటర్న్ ఎలా తీసుకోలేమో, మనం దానం ఇచ్చిన పార్టీకి పండించిన వెనక తీసుకోలేము అనేది ఇదని చెప్పి మా తాత చెప్పాడు మేడం ఆయన భాషలో. ఓకే, అంటే ఒక్కసారి దానం ఇస్తే మేడం మనం అసహించుకోవాలి, దాని మీద ఇంకా ఆశ పెంచుకోకూడదు. అందుకే వామిటింగ్తో పోల్చేవారు వాళ్ళు. ఆయన ఎందుకు అలా చెప్పాడు అనేది చాలా రోజుల తర్వాత ఆలోచించాను. అంటే మన లాంగ్వేజ్లో చూస్తే అది కొంచెం వరస్ట్గా అనిపిస్తుంది, కానీ నిజానికి చూడండి మేడం, ఆయన మా తాత నాకు ఎలాగా చెప్పాడు చూడండి. మనం వామిటింగ్ని మళ్ళీ తీసుకుని తినలేము కదా, అలాగే దాని మీద ఆశపడకూడదు అనేది ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పాడు మేడం. అంటే
మనం ఎదరవాళ్ళ దానం ఇచ్చేసాం, ఇంకా దాని గురించి మర్చిపోవడం ఆ రోజు. అంతే. ఓకే. ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఎందుకంటే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? ఏంటి ఎలా? మేడం, టీడీపీ శ్రేణులు రాష్ట్రంలో పొత్తు ధర్మాన్ని 100% పాటించడం రాజానగరం నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉంది మేడం. ఆ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా పూర్తి స్థాయిలో నాకంటే కూడా ఆయన ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా నేను అంటే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పోటీ చేస్తే ఎంత కష్టపడతారో దానికి త్రిపుల్ కష్టపడి బలరామకృష్ణ గెలిపించాలన్న తపనలోకి ఆయన వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా ఆయన పాటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మానిటరింగ్ చేస్తున్నారు మేడం. ఒక 3 days బ్యాక్ నాకు కూడా ఆయన కాల్ చేశారు, మా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారా లేదా అని అడిగారు. సార్ చాలా బాగా చేస్తున్నారని, ఏదైనా గ్యాప్స్ ఉంటే మా వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి, మేము రెక్టిఫై చేస్తామన్నారు. అలాగే ఆయన ఒక టీంను కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడు దీని నుంచి అంటే చాలా అపోహలు అనేది వీళ్ళు సృష్టిస్తున్నారు తప్ప వైసీపీ వాళ్ళు అసలు ఈ టీం నుంచి సిస్టమ్ నుంచి అసలు వైలేట్ చేయడానికి వీళ్ళు ఎవరికి అవకాశం లేదు మేడం. ఎందుకంటే 3 కోణాల్లో అబ్జర్వర్స్ ఉన్నారు మేడం ఇక్కడ. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చిన్న పొరపాటు చేయడానికి లేదు, టీడీపీ శ్రేణులు పొరపాటు చేయడానికి లేదు, ఎవరు పొరపాటు చేసినా చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్ వెళ్ళిపోతుంది మేడం. సో అలాంటి టైంలో వాళ్ళు ఖచ్చితంగా మానిటరింగ్ ఉంది కాబట్టి టీడీపీ అనే దాంట్లో ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది మేడం. అంటే నా గెలుపు వాళ్ళ ముఖ్యమైనటువంటి అంబిషన్గా పెట్టేసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు మేడం. అది అసలు నా అదృష్టమో లేకపోతే టీడీపీ వాళ్ళ నిబద్ధతో తెలియదు, కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. దాంట్లో పొత్తు ధర్మాన్ని 100% పాటించే దాంట్లో మాత్రం 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో మేము ఉంటాం మేడం. మాకు 3 మండలాలు ఉంటే 3 మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు 3 ఆత్మీయ సమావేశాలు పెట్టి వేలాది మంది, ప్రతి మీటింగ్ కూడా 7-8 వేల మంది టీడీపీ శ్రేణులు వచ్చి నాకు అందరూ కూడా సపోర్ట్గా నిలబడ్డారు మేడం. బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా జరుగుతుంది మేడం. అది మనం చూసాము లాస్ట్ ఎలక్షన్స్లో రాపాక వరప్రసాద్ గారు ఏకైక వ్యక్తి జనసేన నుంచి గెలిచి పార్టీ చేంజ్ అయ్యారు. అలా ఒకవేళ మీరు కూడా గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ మారిపోను అని ఏమన్నా ప్రమాణం చేయగలరా మా ముందు మేడం? రాజానగరం ప్రజల కోసం. ఎస్ మేడం, జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే నేను ఒక కమిట్మెంట్తో వచ్చాను మేడం. నాకు రాజకీయం ముఖ్యం కాదు మేడం, ప్రజల సేవ చేయడం. నేను ముందే చెప్పాను, రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ ఎవరు వచ్చినా మోసం చేసి వెళ్ళిపోయారు. అందుకే నేను గతంలోనే ప్రమాణం చేశాను మేడం. మరొకసారి మీకోసం నా ప్రమాణం ఏంటో చెప్తాను మేడం. చెప్పండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, నేను కట్టుకున్న భార్య సాక్షిగా, కడుపును పుట్టిన బిడ్డల సాక్షిగా, నేను నిర్మించిన 54 దేవాలయాల సాక్షిగా, నాకున్న 300 గోవుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా చచ్చిపోయే వరకు పార్టీ మారను. చనిపోయిన తర్వాత కూడా జన సైనికులందరూ కూడా నా మీద జనసేన జెండా కప్పి నా అంత్యక్రియలు చేయాలనేదే నా మొదటి నుంచి ప్రామిస్లో ఉన్నాను. ఆ ప్రామిస్ చేశాను పబ్లిక్, కానీ దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. నాకు రాజకీయం కంటే నా ప్రజలు ముఖ్యం, రాజకీయం కంటే నేను ప్రజలు ప్రేమించడం ముఖ్యం, రాజకీయం కంటే నా ప్రజల్ని మంచిగా వాళ్ళకి సేవ చేయడం నాకు ముఖ్యం తప్ప నాకు ఈ పదవులు ఇవన్నీ కూడా నాకున్న స్థానం నాకు ఎక్కువని ఫీల్ అవుతాను మేడం. ఎందుకంటే నాకున్న స్థానం అంటే అక్కర్లేదు, నాకు పెద్దగా ఆశలు లేవు, అందువల్ల నాకు పదవి ముఖ్యం కాదు మేడం. పదవి వల్ల నాకేం ఒరిగేదేం లేదు. ప్రజలకి సేవ చేయడానికి మరొక నాయకుడు అడ్డం కాకూడదనే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే మా గ్రామంలో అభివృద్ధి చేయాలంటే ఒక జక్కంపూడి రాజు అడ్డొచ్చాడు, మీరు చేయడానికి లేదన్నాడు. కానీ అదే నేను ఎమ్మెల్యేనైతే నేను ఏ అభివృద్ధి చేయాలనుకున్నా ఎవడో నాకు చెప్పడు. దానికోసం నేను పదవులతో చేస్తున్నాను తప్ప లేకపోతే నాకు పదవితో పని లేదు. చచ్చిపోయే వరకు జనసేనతోనే ఉంటాను, జన సైనికులతో ఉంటాను, జనసేనానితో ఉంటాను, నా ప్రజలతో ఉంటాను. పదవి ఉన్నా లేకపోయినా కేవలం ఒక జన సైనికుడిలాగైనా మిగిలిపోతాను, కానీ పార్టీ మారం చచ్చేదాకా మారనని చెప్పి మరోసారి ప్రాముఖ్యత చేస్తున్నాను మేడం. మీ ప్రమాణానికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఫైనల్గా ఒక్కటి చెప్పండి, రాజానగరం ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? రాజానగరం ప్రజలకి పూర్తి స్థాయిలో గడిచినటువంటి ఈ కాలంలో ఇప్పటి వరకు చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ ఏమి అభివృద్ధి చేశారు అనేది చూస్తే పెద్దగా కనిపించట్లేదు మేడం. ఒక్క 5 ఏళ్ళు కానీ పరిపాలించే భాగ్యాన్ని నాకు ఇస్తే కనీసం 50 ఏళ్ళు గుర్తుండిపోయే పరిపాలన చేసి మాత్రం రాజానగరం నియోజకవర్గ ప్రజలకి అందించగలను. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో నన్ను మించిన వాళ్ళు లేడు. అంటే ఇప్పటి వరకు 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వాడిని నేను. అంటే ఉద్యోగాలు ఎలా తీసుకురావాలి అనేది నాకు తెలుసు. అలాగే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఫండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం ఎలా అనే దానికి నేను అందులో బాగా ఎక్కువ దిట్ట. ఎందుకంటే
ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఢిల్లీలో కూడా వ్యాపారం చేయగలుగుతున్నాను అని అంటే నా టాలెంట్ ఏంటనేది నాకు తెలుసు బాగా, ప్రజలకు తెలియదు నా టాలెంట్ ఏంటో. సో కాబట్టి ఖచ్చితంగా మాత్రం మంచి ఫండింగ్ అనేది తీసుకురాగలం, అలాగే ట్రస్టుల ద్వారా కూడా మనం సర్వీస్ చేయగలము, అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కూడా వాళ్ళకు నమ్మకం కలిగిస్తాం మేడం. ఇప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళకి నాకు ఒకటే డిఫరెన్స్ మేడం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి వాళ్ళు పెరగాలి, ఇక్కడ నాకు ఆర్థిక అభివృద్ధి ప్రజల్లో పెరగాలి, వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి వాళ్ళ కుటుంబం పెరగాలి, ఇక్కడ నాకు నియోజకవర్గం పెరగాలి. ఈ రెండు డిఫరెన్స్తో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా నా ఫోకస్ అంతా అభివృద్ధి మీద ఉంటుంది, ప్రజల అభివృద్ధి మీద ఉంటుంది, ప్రజల సంక్షేమం మీద ఉంటుంది. కాబట్టి నేను ప్రజలను చేయగలను. నేను అది ఎన్ని రకాలుగా నాకు ఉన్నాయి సోర్సెస్ అని నేను. కానీ ఇప్పటికి కూడా అధికార పార్టీ వాళ్ళకి నాకున్న సంపద ఎలా వచ్చిందనే దానికి పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి పుట్టపర్తి సాయిబాబా అని ఒకసారి చెప్తారు, ఇంకోసారి ఎవరిదో నేను పనిచేసిన నా యజమాని ఆస్తి ఏదో కొట్టుకొచ్చేసాను చంపేసి అని చెప్పి చెప్తుంటాడు. ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తారు. ఇవి కూడా ఉన్నాయా? ఇవి కూడా ఉంటాయి. మొన్న రీసెంట్గా కూడా ఏదో క్షుద్ర పూజలు చేస్తారు ఏదో అని చెప్పేసి అంటాడు. గుడికి వెళ్తాం మానేసి 2 ఏళ్ళు అయింది, మధ్యలో మాత్రం రాజశ్యామల యాగం చేశాను అమ్మవారి కోసం. అది లక్షలాది మంది ప్రజలు వచ్చారు దానికి, అది వేరు. కానీ ఇలా చెప్తారు, నేను పుట్టపర్తి ఎప్పుడు పోలేదురా బాబు అని అంటే, మీరు పుట్టపర్తి సాయిబాబు డబ్బులు కొట్టుకొచ్చారంటాడు. అది అసలు ఈజీ కాదు, నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు నేను పుట్టపర్తి పోలేదు, ఎందుకే నాకు తెలియదు పుట్టపర్తి. నేను ఎంతసేపు హిమాలయ పర్వతాల్లోనే మౌంట్ కైలాస్ ఇలాంటి చోట్ల ఉన్నాను తప్ప షిరిడి కూడా పోలేదు నేను ఇప్పుడు దాకా. రేపు పొద్దున్న షిరిడి గురించి కూడా చెప్తాను, పుట్టిన దగ్గర నుంచి షిరిడి కూడా వెళ్ళలేదు నేను. కానీ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం వెళ్ళాను, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూశాను, పంచభూత లింగాలు చూశాను, మౌంట్ కైలాస్లో ఉన్నాను. అలాగే 6 నెలలు మన హిమాలయ పర్వతాల్లోనే ఉండిపోయాను, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతంలో ఉండిపోయాను 6 నెలలు. అంటే నాకు ఇలా ఇష్టం, ఈ లైన్స్లో ఉన్నాను. కానీ ఈ ఏళ్ళు ఏంటో నాకు అర్థం కాదు. అలాగే నా మాజీ యజమాని బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయన మన కూతురు కూడా పెళ్లి చేశారు ఆయన, అంటే ఫిబ్రవరి ఎండింగ్లోని. అలాగే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి అసలు వంశీకులు లేకపోతే వాళ్ళ భార్యాభర్తలు చంపేసి నేను డబ్బు తెచ్చేసుకున్నాను అంటాడు. ఏంటో తెలియదు, వీళ్ళన్నీ ఇలా సృష్టిస్తారు. ఈసారి ఎంత ఎందుకు గానీ ఒకసారి వాళ్ళ కాళ్ళకు మొక్కేసి వాళ్ళతో ఫోటో దిగేసి బయట వైరల్ చేయండి. నిన్న కూడా కలిసాను ఆయన, రోజు ఇప్పుడు కూడా రోజు పంపించేయండి అందరికి. ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు మేడం, నా కోసం ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర పనిచేశాడు, చిన్న వయసులో బత్తుల బలరామకృష్ణ నా దగ్గర పనిచేశాడు, 4 ఏళ్ళు పనిచేశాడు, 4 ఏళ్ళు మంచి కుర్రాడు. వీడిని ఈ రోజు కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, ఎలక్షన్ నా వంతు కూడా ఇతను ఫండింగ్ ఇస్తున్నానని చెప్పి ఆయనే ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు మొదలు పెడుతున్నారు. నేను ఇందాకే యాక్చువల్గా ఫైనల్ అన్నాను, బట్ నేను ఇంకొక క్వశ్చన్తో ఎండ్ చేస్తాను. ఈ క్వశ్చన్తో ఏంటి అంటే, నేను ఇప్పుడు ఫ్లైట్లో వచ్చేటప్పుడు రాజమండ్రికి ఒక పెద్ద ఆయన కనిపించారు. ఆయన రాజానగరంలో ఇంతకుముందు రిటైర్డ్ టీచర్ అట, అంటే అక్కడే ఉంటున్నారు ఇప్పుడు కూడా, రిటైర్డ్ టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. ఆయన నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడి కొంతసేపు అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి, ఎవరిని కలుస్తున్నావు అని అడిగారు. ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నావు, ఆయనకు అర్థమైపోయింది ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు అని అడిగితే నేను మీ పేరు చెప్పాను, బత్తుల బలరామకృష్ణ గారి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానండి అనగానే ఆయన వెంటనే ఈసారి ఆయన గెలుస్తాడమ్మా అన్నారు. అంటే అవునా అండి, అంతగా నమ్మకమా మీకన్నా అంటే ఖచ్చితంగానమ్మా అన్నారు. సరే, ఇంక నేను దాని గురించి ఏమీ ప్రొలాంగ్ చేయకుండా సరే అయితే మళ్ళీ కలుస్తానంటే, అమ్మ ఒక క్వశ్చన్ ఆయన అడుగు నా తరపు నుంచి అన్నారు ఆయన. చెప్పండి సార్ తప్పకుండా అన్న. అంటే జే ట్యాక్స్ అంటే ఏంటో అడుగు అమ్మ అన్నారు. చెప్పండి సార్ మీరే జే ట్యాక్స్ అంటే, లేదు బత్తుల గారు నా మాట అడగండి మీరు అన్నారు. ఏంటి జే ట్యాక్స్? మేడం రాష్ట్రంలో జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్, మా నియోజకవర్గంలో జే ట్యాక్స్ అంటే జక్కంపూడి ట్యాక్స్. ఆయన రాజానగరం గురించే చెప్పారు. సో రాజానగరం గురించి అంటే జక్కంపూడి ట్యాక్స్. మేడం రాజానగరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఈ జే ట్యాక్స్ అనేది చాలా భయంకరమైన ట్యాక్స్. జే ట్యాక్స్ ఎలా ఉంటుంది అంటే జే అంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది మాకైతే సెపరేట్. ఇన్కమ్ ట్యాక్స్ సంపద మీద 35% ఉంటుంది మేడం, ఆదాయం మీద, బిజినెస్ మీద కాదు, ఆదాయం మీద 35% ఉంటుంది. అదే ఇదొక జిఎస్టీ ఉంటుంది మేడం. జిఎస్టీ అనేది ఆదాయం మీద కాకుండా 18% ట్యాక్స్ ఉంటుంది బిజినెస్ మీద. కానీ జే ట్యాక్స్ అనేది బిజినెస్ మీద 50% ఉంటుంది మేడం. ఈ రెండిట్లో మించి ఉంటుంది. ఎలా అంటే రియల్ ఎస్టేట్లో ఒక పర్మిషన్ కావాలంటే ముందు సగం వాళ్ళకి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ బినామీలకు కూడా రాజానగరంలో జరుగుతున్నటువంటి రాజానగరం మండలానికి ఒక 3 బ్రదర్స్ ఉంటారు, ఆ 3 కూడా జక్కంపూడి రాజా బినామీలు, వాళ్ళ ద్వారానే చేస్తారు బిజినెస్ అంతా. మిగిలిన వాళ్ళు వెంచర్ అప్రూవల్ కావాలంటే కనీసం 50% వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సిందే, ఆ జే ట్యాక్స్ కట్టాల్సిందే. కట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అప్రూవల్స్ ఉండవు. నెంబర్ 2, ఇక్కడ కోరుకొండ మండలంలో గాడాల్లో కూడా పెద్ద పెద్ద వెంచర్లు వేస్తారు, దాని మీద కూడా జే ట్యాక్స్ అయినా కట్టాలి, లేదా వెంచరే వాళ్ళ బినామీలకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఏ పని చేయాలన్నా సరే ఖచ్చితంగా జే ట్యాక్స్ కట్టాల్సిందే. కొండలు వాళ్ళు అమ్మేస్తే వాళ్ళ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టాలి. అసలు జనరల్గా ఏదైనా ఉంటే ట్యాక్స్ వాళ్ళకి పే చేస్తే వాళ్ళ అమౌంట్ కడితే పర్మిషన్ ఇస్తారు. కాదు, ఇక్కడ జక్కంపూడి ట్యాక్స్ కడితే
మైన్స్ వాళ్ళకి కూడా పే చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే పోలీసులు చట్టం చూస్తూ ఊరుకుంటారా? చట్టం అనేది వాళ్ళ చుట్టంగా మారిపోయింది మేడం. ఈ రోజు చట్టం వాళ్ళ చుట్టమా అని అంటే మీరు జక్కంపూడి గణేష్ చిన్నమామ గారు కోరుకొండ సిఐ, అతను వాలంటీర్లు అందరూ కూడా రీసెంట్గా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో సివిల్ డ్రెస్సులో వెళ్ళి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా జక్కంపూడి రాజా తరఫున మీరు పనిచేసి బత్తుల బలరామకృష్ణ ఓడించాలని చెప్తున్నాడు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద కేసులు ఉన్న వాళ్ళందరినీ పిలిచి మీరు ఏ కారణం చేత అయినా సరే ఈ కూటమికి కానీ మీరు సహకరించారంటే మిమ్మల్ని కేసులు గట్టి లోపల వేసేస్తామని బెదిరిస్తున్నాడు. ఎందుకంటే అతను చిన్నమామ, మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేసాం అతని మీద. ఓకే. సో ఈ విధంగా అందరు చుట్టాలని కావాల్సిన వాళ్ళు వాలంటీర్స్ అసలు కంప్లీట్ గా ఎలక్షన్ కి సంబంధించిన ప్రతి వర్క్ నుంచి కూడా తప్పించేస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. నిన్న గవర్నమెంట్ నుంచి కూడా కలెక్టర్స్ కి ఆర్డర్స్ వెళ్ళాయి. వాళ్ళు ఇండైరెక్ట్ గా వర్క్ చేయమని చెప్పేసి బెదిరిస్తున్నారు మేడం. నిజానికి వాలంటీర్స్ అందరూ మా వాళ్ళే, సగం మంది జనసేన వాళ్ళు, సగం మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని. సో బెదిరించడం వల్ల అలా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు. అతను ఏం చేశారంటే ఎలక్షన్కి కావాల్సిన అతని ఆఫీసర్లందరినీ కూడా చుట్టాలు కానీ బాగా కావాల్సిన వాళ్ళని కానీ ఆయన మాట పూర్తి స్థాయిలో వినేవాళ్ళు కానీ ఆయన మాట ఒక శాసనంగా భావించే అధికారులందరినీ కూడా రాజానగరం నియోజకవర్గంలో వేసుకున్నాడు. అతను వేసుకుని అతను కబంధ హస్తాలతో ఎలక్షన్ చేయాలని చెప్పేసి చూస్తున్నాడు. పూర్వం నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ర్యాగింగ్లు చేసి రిగ్గింగ్లు చేసి వాళ్ళు ఎలక్షన్లో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి జన సైనికులు టీడీపీ వాళ్ళు దాన్ని ఏ కోణంలో కూడా వాళ్ళని అనుమతించరు. వాళ్ళకంటే ఎక్కువ యుద్ధం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. శాంతియుతమైన యుద్ధం చేసి ధర్మ యుద్ధం చేసి మంచి మెజారిటీతో గెలిపించడానికి టీడీపీ జనసేన వాళ్ళు పూర్తిగా నడుం కట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా 50 నుంచి 60,000 మధ్య ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి మేము పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ సీట్ ఇవ్వబోతున్నాం మేడం. కానీ జగమెరిగిన సత్యం ఏంటంటే అందరికంటే ఓటర్స్ తెలివైన వాళ్ళు. ఎవరు ఏది చెప్తున్నా, ఏది అబద్ధం, ఏది నిజం, ఎవరు మంచి ఎవరు చెడు అని ఖచ్చితంగా వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు. అవును మేడం. ఖచ్చితంగా మా రాజానగరం నియోజకవర్గంలో వాళ్ళు బెదిరిస్తున్నారు, చాలామందిని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీ పథకాలు తీసేస్తాము, మీకు భవిష్యత్తు ఉంచం, లేదంటే మీ మీద కేసులు అక్రమ కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెట్టేస్తాం అని బెదిరిస్తున్నప్పటికి కూడా చిన్న చిరునవ్వుతో మాట్లాడి లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ మనసులో మాత్రం వీళ్ళు బెదిరింపుల వల్ల మొత్తం మారిపోయి అదే నాకు మెజారిటీగా నాకు శ్రీరామ రక్షగా మారినటువంటి పరిస్థితి రాజానగరం నియోజకవర్గం. జక్కంపూడి వేధింపులు బత్తులు గెలుపు మేడం, బొడ్డు పిలుపు బలరామకృష్ణ గెలుపు మేడం. ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. బొడ్డు పిలుపు బత్తుల గెలుపు, జక్కంపూడి వేధింపులు బత్తుల గెలుపు, మంచి మెజార్టీతో గెలుపుతాం మేడం. మొత్తానికి బత్తుల బలరామకృష్ణ గారి మాటలు బలంగా రాజానగరం ప్రజల్లో గుండెల్లోకి చేరతాయని ఆశిస్తూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే మీ టెంపుల్స్ ఒకసారి చూడాలన్నది, గోమాతలు నేను వీలైతే మనం ఒక 10-15 డేస్లో ఒకసారి నన్ను అక్కడ తీసుకెళ్ళాను. తప్పనిసరిగా మేడం. మీరు దాని మీద కూడా నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాను మేడం. మీరు చాలామంది నాగసాధువులతో మీరు చేశారు, చాలామంది పండితులతో చేశారు, చాలా ఆశ్రమాల గురించి చేశారు. అంటే మీలాంటి వాళ్ళు అడుగు పడితే కూడా అది దైవ సంకల్పంగా కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. దాని మీద భక్తజనం కూడా బాగా హర్షిస్తారు, భక్తులకి చేరువ అవుతుంది. దాని భగవంతుడికి భక్తుడికి అనుసంధానం మీరు పెంచగలిగే వాళ్ళు ఒక నిరుపమ గారే మొత్తం మీద. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేసి అది దేవుడి కోసం చేద్దాం మేడం. ఇది మానవుల కోసం చేస్తారని మేడం ఈ యుద్ధం, అది మాధవుల కోసం చేస్తున్నాను మేడం. తప్పనిసరిగా మేడం, తప్పనిసరిగా బాగుంటుంది మేడం, మీకు నచ్చుద్ది. ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా అంటే మీరు ఆ టెంపుల్ గురించి చూస్తే మీకు ఒక మంచి విషయం అర్థమవుతుంది మేడం. అంటే అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చూసుంటారు మీరు. ఆ చూసినవన్నీ కూడా అదే నమూనాతో ఇక్కడ నిర్మించబడి ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 లింగాలు ఏ గుడికి వెళ్తే మీరు అక్కడ గుడి, అక్కడ లోపల స్వామివారి మూల విరాట్లు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగంలో ఉంటారు, పంచభూత లింగాలు ఉంటాయి. తర్వాత అదే కాకుండా వెంకటేశ్వర స్వామి ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి, ఆంజనేయ స్వామి, రమా సత్యనారాయణమూర్తి, కోదండరాముడు, సాయిబాబా, లక్ష్మీదేవి, సరస్వతి, గాయత్రి, ఒక గుడి ఉంటుంది. అసలు దీంట్లో మీరు ఎప్పుడు చూడనటువంటి చండికాదేవి టెంపుల్ కూడా ఉంటుంది మేడం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన అమ్మవారు, మహాచండికాదేవి అమ్మవారి గుడి ఎక్కడ దొరకదు మేడం. మీకు ఒక రూపంతో మాత్రం హరిద్వార్లో మాత్రం ఉంటుంది మేడం, కొండ మీద. కానీ ఇక్కడ పూర్తి స్వరూపంతో రూపధ్యాయన గ్రంథాన్ని మేము పరిగణలో తీసుకుని ఇక్కడ మంచి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాం. ఇవన్నీ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా మేడం. దాంతో పాటు సదాశివుడు ఉంటాడు మేడం, 54 చేతులతో ఉంటాడు. అది ఎక్కడ గుడి లేదు మేడం, అది సదాశివుడు కూడా ఇక్కడ గుడిలో ఉంటాడు. అలాగే కైలాస మానసరోవరం నుంచి కూడా ఒక స్టోన్ తీసుకొచ్చి ఒక శివలింగం, శ్రీచక్రం కూడా తయారు చేసి పెట్టాను మేడం. మీరు అన్ని రివీల్ చేయకండి, నేను అక్కడికి వచ్చి చూస్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.